తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కానీ తాజా పార్లమెంటు సెషన్ ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాయిదాలు వేయించుకొని వాళ్ళ నెత్తి మీద పాలు పోసినట్టుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద అంటే ఇది ప్రతిసారి ప్రజలు ఈ విధంగా గుర్తించి మమ్మల్ని మా పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేస్తారని అనుకుంటున్నారు తప్ప ఎప్పుడు కూడా పార్లమెంట్ను అవాయిడ్ చేస్తే అది ప్రజలకు చాలా ద్రోహం చేసినట్లు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ క్వశ్చన్ ది గవర్నమెంట్. మీ అవకాశాలు మీరు పోగొట్టేస్తారు, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాలు పోగొట్టేసినారు. ఇంకా గవర్నమెంట్ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందంటారా? కాంగ్రెస్సే కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు చేసింది అదే కదా, వీళ్ళు ఇదే చేశారు. వాళ్ళు ఒకరు ఎక్సెప్షన్ ఏం కాదు. మీ సన్నుని రాజకీయాల్లో కానీ తీసుకొస్తున్నారా? నేను వద్దనుకో, ఇప్పుడు ఉండే రాజకీయాల్లో ఈ ఆర్థికంగా మనం తట్టుకోలేము. మీరు ఆర్థికంగా తట్టుకోలేరా? తట్టుకోలేము అంటే మీ ఆర్థిక వనరులు సరిపోవా ఇప్పుడు ఉన్న రాజకీయాలు? సరిపోతే నేను ఎందుకు డిస్కంటిన్యూ చేస్తాను? నేను కూడా హ్యూమన్ బీయింగే కదా, నా కొడుకును కూడా వారసుని, నాకు ఒక లెగసీ ఉండాలనుకునేవాడినే కదా. ఎందుకు లాస్ట్ 2 ఎలక్షన్స్ నేనే ఫైట్ చేయలే? లాస్ట్ 2 అసెంబ్లీ ఎలక్షన్ ఫైట్ చేయలేదు కదా. 30-40 కోట్లు నేను ఖర్చు పెట్టి గెలుస్తానే చేయి చాటాలి వచ్చిన దగ్గర. కాబట్టి ఇవన్నీ ఎక్కడ చేయగలుగుతాం మనం? యూత్కి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది కదా తెలుగుదేశం పార్టీ. లోకేష్ బాబు ఆయన చాలా మంది యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఉండొచ్చు, వాడికి చిన్న కుర్రాడు ఇప్పుడు అవకాశం ఉంది అని అనుకోవచ్చు. కానీ అది మన సపోర్ట్ లేనిది, వాళ్ళు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ ఇవ్వాలి కదా. అసలు ఇప్పుడు రాజకీయాలు అనగానే ఫస్ట్ డబ్బే ముఖ్యం. ఎంత పెట్టుకుంటావు అసలు? ఈ పార్టీలో టికెట్ అడిగినోడు నేను ఆ పార్టీలో తీసుకొని నేను అరేంజ్ చేస్తాను అట్లా అని చెప్పే పరిస్థితి వచ్చేసింది. నేను అదే బాధపడేది. తెలుగుదేశం స్ట్రాంగ్ ఏరియాస్ కూడా బాగా ఎరోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వేరే వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేసామే, ఆ కాన్షియన్స్ తెలుగుదేశం కాన్షియన్స్ బాగా అటువంటి మా క్యాడర్ బాధపడుతుంది. వాళ్ళు చూస్తే వాళ్ళ లాయల్టీస్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి టికెట్ తీసుకున్నాడు, రేపు వేరే పార్టీకి పోతే నమ్మకం ఏంటి? సో పాలిటిక్స్ వచ్చి అంత ఇదిగా లేదంటారు, అంత ఎంకరేజింగ్గా లేదు. ఎంకరేజింగ్గా ఇంకేంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అయితే ప్రజలకు ఏమి పెద్దగా చేయలేకపోయినామనేటువంటిది మాత్రం కొరత బాగుంది. ఉన్నదా? చాలా ఉంది. ఏం చేసాం మేము? ఏం చేయలేదు. నేను ఒక ప్రెజర్ గ్రూప్ను కూడా క్రియేట్ చేసిన 40 ఎంపీస్ని, రైతులను, చెంగారెడ్డి గారి సహకారంతో. అయినా కూడా పెద్ద ఫెయిల్ అయినా పాలసీని. అంటే మీరు ఒక గుడ్ పార్లమెంటరీగా పేరు తెచ్చుకున్నారు కదా, ఓ మంచి పొలిటీషియన్గా, మంచి తెచ్చినాం. అది నా పొలిటికల్ కామెంటేటర్గా నా తృప్తికి తప్ప అదేముంది. అంటే ఒక రకమైన నిరాశ నిస్పృహలు. అంటే మీ సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుందా? చంద్రబాబు గారు ప్రభుత్వంలో కానీ పెద్ద వాల్యుబుల్ సర్వీస్ ఏమున్నాయండి పార్టీకి? డబ్బులు పెట్టి నడుపుతున్నారు. ఇప్పుడు జగన్ చేసిన పని ఏముంది? అందరి జీతాలు ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చాడు? అంటే కార్పొరేట్ లెవెల్ చేయాలనుకున్నప్పుడు అట్లానే నడుస్తుంది కదా, ఏదైనా కూడా తప్పదు కదా. ఇది డిఫరెంటా? మేము కూడా డిఫరెంట్గా ఏం లేము కదా, మేము కూడా అదే లైన్లో ఉన్నాం. కానీ వాళ్ళకన్నా కొద్దిగా బెటర్. అంటే ఆ మాటకు వస్తే నేను అనుకోవటం ఎక్సెప్ట్ బీజేపీలోనే ఉన్నట్టుంది ఆ సైద్ధాంతిక పరమైనటువంటి. అదే బీజేపీ సైద్ధాంతిక పరంగా ఉండేది డైల్యూట్ అయిపోతుంది అని నా బాధ. అసలు ఇప్పుడు బీజేపీ నేను చెప్పాను కదా, ఈజ్ అ క్రిస్టియన్, ఈజ్ వెరీ నోటోరియస్ కరప్ట్ మ్యాన్. అటువంటి మీరు సపోర్ట్ చేస్తున్నారా అగైన్స్ పర్సన్ హూ ఈజ్ కంపారిటివ్లీ బెటర్ మ్యాన్? ఆయనకి ఇబ్బందులు కల్పిస్తున్నారు కదా. సో అంటే ద స్వర్డ్ ఆఫ్ డెమోక్రట్స్ హ్యాంగింగ్ ఆన్ ద హెడ్ అంటారు, అట్లాంటిది ఏమైనా ఉందా? ఆల్వేస్ 24 hours తను ఉండే పొజిషన్ సర్వైవల్ అయ్యేదానికి జాగ్రత్తగా ఉండాలా, దాని ఎఫర్ట్స్ పెట్టాలా. ఇక్కడ స్టేట్లో రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకున్నానికి దానికి ఎఫర్ట్స్ పెట్టాలా. పెట్టుబడులు తెచ్చుకునే దానికి, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చడానికి, ఇక్కడ నుంచి ప్రభుత్వానికి నిధులు వస్తాయో. మీరు నాకు తెలిసి ఒక ఆర్టికల్ రాశారు, చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కడా చిరునవ్వు లేదు అంటే ఈ సమస్యల వల్ల ఏమంటారా? ముఖ్యమంత్రి పదవి వచ్చినా కూడా చిరునవ్వు లేకుండా ఉన్నారు అని. అంటే అది వ్యక్తిగతమైన దాని మీద ఉంటుంది అంతేగాని. బట్ ఇప్పుడు ఒక 10 రూపాయల అప్పు ఎవరన్నా అడుగుతారంటే వాడికి రాత్రి నిద్ర మాట్లాడేవాళ్ళకు. ఆయనకి ఎట్లా నిద్ర పడుతుందో నాకు ఒకసారి అనిపించింది మొదట్లో. ఎట్లా నిద్ర వస్తుంది కానీ అంటే ఇన్ని అప్పులు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటంటే ఆయన లీడర్షిప్ అంటారు, అంతే కదా. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అది మీ వ్యక్తిగతమైన, పార్టీకి సంబంధించిన ఏదైనప్పటికీ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ది స్టేట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఓవర్కమ్ అవుతూ ఇన్ని హడల్స్ ఓవర్కమ్ అవుతూ చేస్తున్నాడంటే మామూలు విషయం.
ఓకే. పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది? మామూలుగానే ఉంది. సో ఆయన కూడా చెప్తున్నారు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే సీఎం అని చెప్తున్నారు. అంటే బై సేయింగ్ మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే కాదు, ఎనీ కేపబుల్ సీఎం. ఆయన ఏంటంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నట్టున్నాడు, నేనేమి ఇబ్బందులు పెట్టను, ఆయన పని ఆయన చేసుకొని ఇస్తాను. ఎందుకంటే క్యాడర్లో ఏదో ఉంటుంది కదా, ఓ మావాడే ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆస్పిరేషన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నట్టున్నారు 10 ఏళ్ల వరకు కూడా నాకు అటువంటిది అది అవసరం కూడా, రాష్ట్ర భవిష్యత్తు విషయం. అది ఇట్ సెండ్స్ గుడ్ ఇండికేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.